అదిగో ఆ ముసలావిడ్ని ఆ అమ్మాయి కూడా చూసింది. తను వెళ్ళకముందే మీరు వెళ్ళి ఆ ముసలావిడ చేయి పట్టుకోండి, పనైపోతుంది. ఏమండి ఏమండి నువ్వు వెళ్ళు. ఉండనమ్మా, నేను దాటిస్తాను. ఏంటమ్మా పెద్దదానివి, ఒక్కదానివే వచ్చావు? నీ కూడా ఎవరు రాలేదా? లేదు బాబు, హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. అవునా? మరి మందులు అవి వేసుకున్నావా? వేసుకున్నాను బాబు. ఇదిగో తీసుకో. ఇదిగో. వద్దు బాబు. అమ్మా పర్వాలేదమ్మా, నీ మనవణ్ణి అనుకో, ఉంచుకో. ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్. నువ్వు వెళ్ళగలవా? నా కారులో డ్రాప్ చేయనా? వద్దు బాబు, నేను వెళ్ళిపోతాను. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. హాయ్. మీరేంటి ఇక్కడ? ఏమండి, నేనంటే మీకెందుకింత కోపం? మీరలా మౌనంగా నిలబడితే మీకు మాటలు రావేమో అనిపిస్తుంది. నాతో మాట్లాడకపోతే మాట్లాడకపోయారు, కనీసం ఒక చిన్న స్మైల్ ఇవ్వచ్చు కదా. నువ్వు స్మైల్ ఇస్తే ఇక నీకు శతకోపమే. మీతో ఒక మాట, మీరు నవ్వితే ఇంకా అందంగా ఉన్నారు. సారీ, నేను నిజమే చెప్తున్నాను. మనసులో ఏమనిపించినా వెంటనే బయటికి చెప్పేయడం నా అలవాటు. ఇంతకీ మీ పేరు? సుబ్బమ్మ, ఎల్లమ్మ, మంగమ్మ, పోనీ పోలేరమ్మా? నా పేరు శాంతి. శాంతి, సూపర్. ఇన్నాళ్ల మన పరిచయంలో మీరు నాతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఇదే. ఇందుకోసం నేను పార్టీ చేసుకోవాలి. యాహూ!
అన్నా నువ్విక గాలాన్ని చేతిలో పట్టుకొని తిరగక్కర్లేదు. చాప పడిపోయింది. అన్నయ్య, ఏంటమ్మా? ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వెప్పుడు నవ్వుతూ కనిపించేవాడివి, కానీ ఇప్పుడేదో ఆలోచిస్తున్నావు. అదేం లేదమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే. తలనొప్పా? ఒక్క నిమిషం. అన్నయ్య, ఇలా పడుకో. దేనికమ్మా? తలనొప్పి వస్తుందంటున్నావు కదా, పడుకో చెప్తా. ఏంటమ్మా? అబ్బా పడుకో అన్నయ్య, పడుకో. మా ఏంటమ్మా ఇది? లేదు, మా అమ్మకి తలనొప్పి వస్తే నేను ఇలానే చేస్తాను. ఇలా బాంతో మసాజ్ చేస్తే వెంటనే తలనొప్పి పోతుంది. కావాలంటే మా అమ్మని అడుగు. నీకెందుకమ్మా శ్రమ? అలా అంటావేంటి? నువ్వు నాకు అన్నయ్యవే కదా. కాబట్టే కదా అందరితో పాటు నాకు కొత్త బట్టలు తెచ్చావు. నాకు కష్టం వచ్చిందని బాధపడ్డావు, నాకు అండగా ఉంటానని మాటిచ్చావు. మరి అండగా ఉండే అన్నయ్యకి చెల్లి ఏమాత్రం సేవ చేయకూడదా? ఒకే రక్తం పంచుకుని పుట్టారు కదా అత్తయ్య. గీత, నా జీవితంలో నేను కృతజ్ఞతలు చెప్పుకోవలసిన వ్యక్తి, రుణపడాల్సిన వ్యక్తి, మొదటి వ్యక్తి మీ మామయ్య అయితే రెండోది నువ్వేనమ్మా. అత్తయ్య, ఇది నేను ముఖస్తుతికి చెప్పడం లేదమ్మా. ఆడపడుచంటే ఏదో పండగలకి పబ్బాలకి వచ్చిపోవాలనుకునే కోడళ్లను చూశాను. అసలు ఆడపడుచు మొహం కూడా చూడ్డానికి ఇష్టపడని కోడళ్లను చూశాను. అత్తయ్యగా అనే అధికారం నాకూ లేదు. అయినా మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నావు అంటే అర్హత లేదు, అధికారం లేదు అని మిమ్మల్ని మీరెందుకు తక్కువ చేసుకుంటారు అత్తయ్య? మీరు మా మామయ్య గారి చిటికిన వేలు పట్టుకుని 7 అడుగులు నడిచినప్పుడే మీకు ఆ అధికారం వచ్చింది. శాంతికి ఈ ఇంటి ఆడపడుచు అనే హక్కొచ్చింది. నిజాన్ని పరిస్థితులు ప్రకటించకపోవచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అవునమ్మా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాకు నా బిడ్డ, నా బిడ్డకు నేను అనుకునే మాకు ఏంటన్నయ్యా?
మీ వదిన ఒకసారి పిలుస్తావా? దేనికన్నయ్య? ఏం కావాలో నాతో చెప్పు. ఏం లేదమ్మా, ఎప్పుడైనా తలనొప్పి వచ్చింది కాస్త బాంబు రాయివే అంటే నా చేతిలో మహత్యం ఉంది, అందుకే ఎప్పుడు నన్నే అడుగుతుంటారని మీ వదిన తెగ బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటుంది. తను పిలిచావంటే ఇంకా నాకు నీ అవసరం లేదు, నాకు మా చెల్లెలు ఉంది అని చెప్తా. అలా అంటే వదిన కోపం వస్తే? వస్తే ఏంటి, ఖచ్చితంగా వస్తుంది. కానీ మీ వదినికి ప్రేమ చూపించినంతగా దానికి కోపం చూపించడం రాదమ్మా. అన్నయ్య, నిన్నొక విషయం అడగొచ్చా? అడగమ్మా. అంటే నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు కదా. మీ నాన్నగారా? ఆహా, మీ నాన్నగారు. అవునమ్మా, కోమలో ఉన్నారు. ఆయన ఎప్పుడు కోలుకుంటారా అని ఎదురు చూస్తున్నాం. అందుకే ఆయన త్వరగా కోలుకోవాలని నేను దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నానన్నయ్య. నువ్వా? అవును, మీకు నాన్నంటే నాకు కూడా నాన్న లాంటి వారే కదా. ఆయన లాంటి వారు కాదు శాంతి, ఆయనే మీ నాన్నగారు. నీకు జన్మనిచ్చినవారు, నీకింత మంచి జీవితాన్నిచ్చిన దేవుడు. అన్నయ్య, ఏంటమ్మా? మీ నాన్నగారు ఎలా ఉంటారు? ఎలా ఉండవేంటమ్మా? అంటే నేను ఆయన ఎప్పుడు చూడలేదు. అదేంటి, మన ఇంట్లో ఆయన ఫోటో ఉంది కదా. ఏమో, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడా కనిపించలేదు. మీ దగ్గర అయిన ఫోటో ఉంటే చూపించరా? ఫోటోనా? సెల్లో ఉంది, చూపిస్తానుండు. ఆ, అమ్మ గీత, చూసావా ఎలా ఉన్నారు? ఆ, ఫోటో ఎక్కడుంది? వదిన కాల్ చేస్తుంది. కావాలా? ఏయ్, ఏంటే ఎదురుగా ఉండి కాల్ చేస్తున్నావు? చెల్లెలతో ఏదో డిస్కషన్లో ఉన్నారు కదా, పిలిస్తే పలుకుతారో లేదో అని కాల్ చేశాను. ఎక్కువ చేసావు. శాంతి, పొయ్యి మీద పాలున్నాయి, వెళ్ళి చూడు. అది కాదమ్మా, రామన్నయ్య వాళ్ళ నాన్నగారి ఫోటో చూపిస్తున్నాడు, చూసి వెళ్ళిపోతాను. సర్లే, నేను చూపిస్తాను.
మామయ్య గారి ఫోటోనా? నేను చూపిస్తాను. ఏంటి నువ్వు? సారీ అండి, పొరపాటున పడిపోయింది. పడిపోలేదు, డిస్ప్లే పోయింది. డిస్ప్లే పోతే ఆస్తి పోయినట్టుగా బాధపడతారే? నేనే పగలగొట్టాను కాబట్టి నేనే వేయిస్తాను. ఇలా ఇవ్వండి. శాంతి, మామయ్య గారి ఫోటోనే కదా, నేను చూపిస్తాను. నువ్వురా, మీరు పదండి అత్తయ్య. ఇంట్లో ఏ ప్రమాదం రాదనుకున్నాను, కానీ మామయ్య గారి ఫోటో రూపంలో ప్రమాదం ఉంది. ఇక ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటాను. మీరేం కంగారు పడకండి. ఏమైంది దీనికి? ఓవర్ చేస్తుంది. చెప్పాసు. రేయ్, నిన్ను చెప్పు తీసుకుని కొట్టాలనుందిరా. ఒకసారి ఇంటికి రా. నేనేం చేశాను? రేయ్, ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకుని చెప్పరా అంటే ఏం చేసావు? తెలియలేదు బాసు. నీ రేయ్, నీకు తెలియదని మళ్ళీ చెప్తే ఖచ్చితంగా నేను చంపేస్తానురా. నాకు అర్జెంటుగా తన డీటెయిల్స్ కావాలి కావాలి కావాలి. ఈసారి ఖచ్చితంగా మిస్ అవ్వనండి. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అజయ్, అజయ్, ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? అంత గుడ్ న్యూస్ కాబట్టి. మనతో వెంచర్ వేయడానికి పార్ట్నర్షిప్ పెడతామన్న వాళ్ళు క్యాష్తో రెడీ అంట. మీదే లేట్ అంటూ ఫోన్. వెంచర్ అయితే ఈ ఊర్లో ఖచ్చితంగా వేసి తీరాలమ్మా. ఆ గీత మీద పైచేయి సాధించడం కోసమైనా మనం వెంచర్ వేయాలి. ఖచ్చితంగా వెంచర్ వేస్తున్నాం అజయ్. కానీ పొలాలంటే గీత అడ్డుపడుతుంది కదా మమ్మీ. మరదే కదా, జెండా ఎగరేసుకుంటూ వస్తుంది. మరి ల్యాండ్ లేకుండా వెంచర్ వేస్తున్నాం. త్వరలోనే ఈ ఏరియాకి దగ్గరలో కొన్ని ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. అప్పుడు ఈ భూములన్నీ రెక్కలు తెంచుకొని ఆకాశానికి ఎగిరి కూర్చుంటాయి. పంట పొలాల జోలికి వెళ్తే గీత అడ్డొస్తుంది కాబట్టి మనం ఆ పంట పొలాల జోలికి వెళ్ళం. మొన్న మనం కొందామనుకున్న భూములకి అవతల కొంత బంజరు భూమి ఉంది. అది పంచాయతీ ఆధీనంలో ఉంది. ఈ ఊరి ప్రెసిడెంట్గా ఆ గీతతో సంతకం పెట్టించి పంచాయతీ ఆమోద ముద్ర వేయించామంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది. మనం అంటేనే ఆ గీతకి పడట్లేదు కదా మమ్మీ. అలాంటప్పుడు సంతకం ఎలా పెడుతుంది? పెట్టిస్తాం. తనేం అమాయకురాలు కాదు కదా. కానీ మంచిది కదా. మంచితనం కంటే అమాయకత్వం ఇంకోటి ఉండదురా. మంచి వాళ్ళని మోసం చేయటం చాలా తేలిక. ఆ వీక్నెస్తోనే ఆ గీత కన్ను పొడుస్తాను. వాళ్ళని పిలిపిస్తాను.
నా పథకం అమలు చేస్తాను.